రైతాంగ సమస్యల్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ ప్రకటించిన రైతు భరోసా కింద 20,000 రూపాయల పెట్టుబడి సహాయం అందించాలని తెలియజేశారు. పంట కాలువలు శుభ్రం చేయాలని తెలిపారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల వద్ద నుంచి గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాజకుమారి విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులకి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని అన్నారు. పాడి పరిశ్రమల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఆయా రైతుల ఖాతాలో జమ చేసిన పరిస్థితి. ఆ క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 20,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో తెనాలి డెల్టా ఏరియా ఉంది. ఆధునీకరణ పనులు అక్కడ ఆగిపోయినాయి. ప్రభుత్వం స్పందించి గతంలో ఏదైతే నిధులు కేటాయించారో తెనాలి డెల్టా ఏరియాకి ఆ నిధుల కేటాయింపును కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దుగ్గిరాల ప్రాంతంలో మొత్తం కూడా కాలువలు మొత్తం కూడా చెత్త చెదాలు పెరిగిపోయినాయి. బకింగ్హామ్ కెనాల్ నుంచి డెల్టా ఏరియా మొత్తం కూడా అక్కడ లాకులు మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఆ లాకులు మొత్తం కూడా ఆధునీకరణ చేయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు రైతులు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడున్న రేటు ప్రకారం 14,000 రూపాయల రేటు ఉంది. ఇన్సూరెన్స్ 4,200 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. 12,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేసింది. ఆ క్రమమే 12,500 రూపాయలు ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేసిన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో కౌలు రైతులకు 2 సంవత్సరాల నుంచి కౌలు రైతులకి కౌలు ఇవ్వటం లేదు. ఆ 2 సంవత్సరాల కౌలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఆనాడు ప్లాట్లు ఇస్తామని చెప్పారో ఆ ప్లాట్లు కూడా రీప్లాటేషన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసి వాళ్ళ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయబోతా ఉన్నాం. ఈ పేరండి జొన్న శివశంకర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇస్తున్నాం. ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా సంబంధించి ఇవాళ పంట కాలువకు సంబంధించి పూడికి తీయకపోవటం, తూటికాడ ఇవన్నీ కూడా పేరకపోయి కాలువలు పూర్తిగా మునిగిపోయినాయి, కంపలతో నిండిపోయినాయి. అందువల్ల వెంటనే ఆ పూడికి తీసి పంట కాలువలో పారే విధంగా చేయాలని ఒకటి. తర్వాత ఇవాళ కౌలు రైతులకు సంబంధించి ప్రధానంగా గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చి భూ యజమాని సంతకం లింకు పెట్టి ఒక కౌలు రైతు కూడా కార్డు ఇవ్వకుండా కార్డు ఇచ్చిన కొద్ది మంది కూడా పంట రుణాలు ఇవ్వలేని పరిస్థితి. అందువల్ల గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలో 80% కౌలు రైతులకి అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి భూ యజమానితో సంబంధం లేకుండా వెంటనే కార్డులు, బ్యాంకు రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండు. అదేవిధంగా ఇవాళ పాడి రైతులకు సంబంధించి పాడి రైతులు ఇవాళ పాడి పరిస్థితి దూరం అవుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కల్తీ పాలు కూడా తయారయ్యి ప్రజల ఆరోగ్యం దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందువల్ల పాడి పరిశ్రమ కాపాడుకోవడానికి పాడి రైతులు అందరికి కూడా మిగిలిన మనకి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో లీటర్కు 8 రూపాయల దాకా ఇస్తున్నారు. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం లీటర్కి 5 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి ఆ డిమాండ్. అదేవిధంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ సంబంధించి శుభం కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాల సంబంధించి దగ్ధమైంది. దానికి సంబంధించిన మరి గత ప్రభుత్వంలో దగ్ధమైంది. ఆ రైతులు దాంట్లో మరి నష్టపోయారు. వారందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి. అదేవిధంగా కొండవీటి వాగు దీర్ఘకాలంగా ముంపుగా పరిగణిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి మరి ఇంతవరకు కూడా స్వాస్థ్య పరిష్కారం తీసుకోలేదు. దానికి వెంటనే స్వాస్థ్య పరిష్కారం తీసుకోవాలని ఇలాంటి డిమాండ్లు అన్నీ కూడా కలిపి ఈరోజు జిల్లా కలెక్టర్కి ఇస్తున్నాం. దీన్ని వెంటనే ఈ నూతన ప్రభుత్వంలో పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం.